అన్నలారా, అక్కలారా, జాగ్రత్త పడండి. ఇస్లాం మతం అన్నది భయంకరమైన వైరస్ వ్యాధి. ఇస్లాం మతం అన్నది సృష్టిలో 1500 సంవత్సరాల క్రితం ఏర్పడినది. ఇస్లాం మతం అన్నది అన్ని మతాల కంటే క్రూరమైనది. ప్రపంచంలో ఏ మతము చేయని క్రూరమైన కార్యక్రమం ఈ మతం చేస్తుంది. పక్షులను, జంతువులను గొంతుపై కత్తిపెట్టి కోసి ప్రాణాలు తీస్తుంది. ఈ మతానికి ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా, నమ్మకపోయినా వారికి వెంటనే తిట్టడం, కొట్టడం, చంపడం చేస్తుంది. భారతదేశంలోకి వ్యాపార రీత్యా వచ్చి హిందూ దేవాలయాలను దాదాపు 1000కి పైగా పడగొట్టి వారి మసీదులు కట్టుకున్నారంటే ఎంతటి దౌర్జన్యమో మీరే ఆలోచించండి. అంటే ప్రపంచంలో అన్ని వ్యాధుల కంటే, అన్ని వైరస్ల కంటే భయంకరమైన వ్యాధి వైరస్ ఇది. ఈ వ్యాధి వైరస్ లక్షణాలు: ఈ వైరస్ సోకిన పురుషులకు నెత్తిన తెల్లటి టోపీ వస్తుంది. గడ్డం, వెంట్రుకలు కావలసినంత జంపుగా పెరుగుతాయి. కానీ గడ్డం అర్ధచంద్రాకారం రూపంలో ఏర్పడి గడ్డం చుట్టూ ఉన్న వెంట్రుకలు రాలిపోయి గడ్డం అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది. మూతి మీసాలు రాలిపోతాయి. మానవుడు ధరించే దుస్తులలో పైన వేసుకునే షర్టు జిబ్బాగా మారి మోకాలి క్రిందికి పెరుగుతుంది. క్రింద కట్టుకునే పంచ లుంగిగా మారి పాదములపై జానెడు పైకి ఎగిసిపోతుంది. స్త్రీలకు ఈ వైరస్ సోకినచో వారి శరీరమంతా నల్ల బట్ట బురకాలతో రూపంలో ఆవరించి ఆమె కళ్ళు మాత్రం కనపడతాయి. ఈ వైరస్ సోకిన పురుషుడు తన తల్లి, తండ్రికి, భార్య, పిల్లలకు సంసారం వదిలి 40 రోజులు 4 నెలలు బయటి ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఈ వైరస్ తల్లి, తండ్రికి పాదాలకు నమస్కరించనీయదు. అల్లాహకు తప్ప ఎవ్వరికీ నమస్కరించనీయదు. ఎంత అవసరమైన పని ఉన్నా కానీ, తల్లి, తండ్రి చావు బతుకుల్లో ఉన్నా కానీ మసీదుకు తీసుకెళ్ళి మసీదులో వంగబెట్టి 5 పూటలు నమాజులు చేస్తుంది ఈ వైరస్. స్త్రీలను ఇంట్లో నుంచి బయటికి రానివ్వదు, స్వేచ్ఛగా తిరగనివ్వదు ఈ వైరస్. ఇవి ఈ వైరస్ సింబల్స్. ఇది ప్రపంచంలో అన్ని వైరస్ల కంటే కరోనా వైరస్ కంటే భయంకరమైనది. కరోనా వైరస్కు మందులు ఉన్నవి కానీ ఇస్లాం వైరస్కు మందు లేదు. ఒక్కసారి మానవునికి సోకిందంటే ఈ వైరస్, వాడు ఆ వ్యాధితోనే అంతరించి చనిపోతాడు తప్ప మారే వ్యాధి వైరస్ కాదు ఇది. సొంత తల్లిదండ్రుని, బంధువులను, తోడబుట్టిన వారిని, మిత్రులను అందరినీ దూరం చేస్తుంది. తనదే రైటు అనే వైరస్ ఇది. దీని నివారణకు మందు ఏమంటే మాంసాహారం ఎల్లప్పుడూ, 5 పూటల నమాజులు, జమాతులు. అప్పుడు ఈ వైరస్ తొలగిపోతుంది, శాంతిస్తుంది. కాబట్టి ఇస్లాం శాంతి మతంగా మారింది. జై హింద్.